నల్గొండ జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నిర్వహించిన దాడుల్లో వరుస నుంచి గంజాయి అక్రమ రవాణా చేయడంతో పాటు వరుస బైక్ దొంగతనాలు పాల్పడుతున్న ముఠాగుట్టును నల్గొండ 2 టౌన్ పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి పంచుకుంటున్న సమయాన 2 టౌన్ పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేయగా మరొకరు పరారులో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 2.5 కిలోల గంజాయి, 4 చోరీ మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేస్తున్నారు. ఒరిస్సా నుంచి తెచ్చిన గంజాయిని 20 గ్రాముల ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ 500కు విక్రయిస్తున్నట్లు గంజాయి కొనుగోలు కోసం నల్గొండ వనస్థలపురంలో బైకులు దొంగిలించి ఒరిస్సాలో కుదువపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి పర్యవేక్షణలో 2 టౌన్ సీఐ కె ఆదిరెడ్డి ఆధ్వర్యంలోని పోలీస్ బృందం ఈ ఆపరేషన్ విజయవంతం చేసింది. గంజాయి సేవించినా విక్రయించినా ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. మిషన్ పరివర్తన ద్వారా గంజాయికి బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని, సమాచారం ఉన్నవారు 112 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాగా చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. నల్గొండ కుటుంబ పరిధిలో దొంగతన కేసులో K4 గడిదల పవన్ తేజ ఇతను కుటుంబ పోలీస్ స్టేషన్లో కూడా ఇతను గంజాయి కేసు వాళ్ళ ప్రవర్తన మార్చుకోకుండా అదే విధంగా కంటిన్యూ కొనసాగిస్తూ Responding to all. నిన్నటి రోజు ఈవినింగ్ కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తూ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారని సమాచారము నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదాబాబు రాగా వెంటనే సిఐ గారికి ఆదిరెడ్డి 2 టౌన్ సిఐ గారికి తెలియపరిచి ఎస్ఐ షరీఫ్తో యుక్తంగా వాళ్ళు వెళ్ళి నిన్న రైల్వే స్టేషన్ సమీపంలో పద్మావతి నగర్ కాలనీ పక్కన కొంతమంది వ్యక్తులు కనిపించగా వాళ్ళను అబ్స్కాండ్ అవుతున్నప్పుడు వాళ్ళని చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 2.5 కిలోల గంజాయి ఉన్నది. ఆ గంజాయిని డిస్ట్రిబ్యూట్ చేసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ క్రమంలో వారితో పాటు ఉన్నటువంటి మోటార్ సైకిళ్ళు 4 మోటార్ సైకిళ్ళను, అదేవిధంగా 5 సెల్ ఫోన్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళు ఈ 5 వ్యక్తులు A1 గజ్జి సాయి శ్రీకాంత్ ఎలియాస్ శివుడు, A2 కూరపల్లి నవీన్, A3 ఆవుల నవీన్, A4 గడిదల పవన్ తేజ, A5 పెద్ది శివప్రసాద్. వీళ్ళు 5 కూడా ఒక టీమ్గా ఏర్పడి మన పసుపులంక, ఇది ఒరిస్సా బార్డర్లో ఉంటుంది, AOB బార్డర్లో, ఇక్కడ ఒరిస్సా రాష్ట్రానికి సమీపంలో ఉంటుంది. అది అక్కడి నుంచి A6 మనోకర్ దగ్గర పర్చేజ్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చి కొంత సేవ్ వాడారు. వీళ్ళు కొంత వాడుకొని కన్జ్యూమ్ చేసి మిగతాది ఎవరైనా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్మాలన్న ఉద్దేశంతో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్న క్రమంలో మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళను తరవుగా ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు గజ్జి శ్రీకాంత్ ఇతని పైన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనము, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక మర్డర్ కేసు ఉన్నది ఇతని పైన. A2 అయినటువంటి కూరపల్లి నవీన్ పైన నల్గొండ 2 టౌన్లో మన దగ్గర త్రిపురారం, నకిరేకల్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లో మొత్తం 5 దొంగతనాల కేసులు ఉన్నాయి. అదేవిధంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో కూడా ఒక గంజాయి కేసులో అతను అరెస్ట్ అయ్యి బెయిల్ పైన వచ్చాడు. అదేవిధంగా A3 ఆవుల నవీన్ ఇతని పైన కూడా నల్గొండ 2 టౌన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో ఉండు. A4 గడిదల పవన్ తేజ ఇతను 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతను గంజాయి కేసులో ఉండు. వీళ్ళు గతంలో గంజాయి కేసులలో అరెస్ట్ అయ్యి కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోకుండా అదేవిధంగా కంటిన్యూ తాను కొనసాగిస్తారు. వీళ్ళు ఆ గంజాయి గురించి ఈ మోటార్ సైకిల్ను దొంగతనం చేయడము, తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక మోటార్ సైకిల్ అతనిపైన ఎవరు అక్కడ ఉన్నటువంటి A6 దగ్గర పెట్టి అక్కడి నుంచి కొంత గంజాయి తీయడం జరిగింది.
అంటే దొంగతనం చేసుకుని వెళ్ళిన మోటార్ సైకిల్ అక్కడే అతనికి A6 అప్పచెప్పి అక్కడ గంజాయి తీసుకొని రావడము, మళ్ళీ వెళ్ళినప్పుడు డబ్బులు అప్పచెప్పి ఆ మోటార్ సైకిల్ తీసుకురావడము తరచూ ఇది కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మనము ఇది కంటిన్యూ ఎఫర్ట్స్ ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ IPS సార్ ఆధ్వర్యంలో జిల్లాను గంజాయి రహితంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు మారకుండా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనము రిమాండ్ చేయడము, అదేవిధంగా అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము చేస్తాం, ఎఫర్ట్ చేస్తాము. పబ్లిక్ అప్పీల్ ఏంటంటే పిల్లలు ఎవరైనా ఇటువంటిది ఎక్కడన్నా మీ కాలనీలలో కానీ ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన గాంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ వాడుతున్నట్లు అనుమానం ఉన్నా కానీ 112కు సమాచారం ఇవ్వండి, లేదంటే మా SHOలకు మా CI గారికి మాకు అని సమాచారం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళపైన వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు మనకు డ్రగ్స్ టెస్ట్ చేసే కిట్స్ కూడా ఉన్నాయి. అనుమానితులను తెలియపరిచిన వాళ్ళను టెస్ట్ ద్వారా టెస్ట్ చేసి వాళ్ళు పాజిటివ్ వస్తే వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. 2.5 kgs 2.5 kgs అంటే ఇప్పుడు కేజీ బహిరంగ మార్కెట్లో 50,000 ఉంటుంది. కేజీ 1,25,000 రౌడీ షీటర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వాడదాక ఇతరులకు అమ్మినప్పుడు మనం ఖచ్చితంగా కేసు నమోదు చేసినామన్నా. వాళ్ళ దగ్గర దొరికింది, అతను పాజిటివ్ వచ్చింది, దొరికింది, రిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు మనము ఏదో బిజీలో ఉండి లోపలికి పంపించినట్టు మన వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది. పీడీ యాక్ట్ గురించి మనం సుపీరియర్ ఆఫీసర్స్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా అవసరమైన చోట పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేస్తామండి. నిజం అది, మనిషి నిజం ఎవడు మారతాడు, ఎవరు మారడు. మారినప్పుడుగా మనం కేసు పెట్టి పంపించినాము. దొరికింది గంజాయి దొరకాలి అతని దగ్గర, దొరికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రశ్న లేదు. దొరికినప్పుడు కొంతమందిని మనము రిహాబిలిటేషన్ పంపించింది వాస్తవము. దొరికినప్పుడు ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఎవరైనా సరే ఎంతటి వారైనా వాళ్ళని ఉపేక్షించలేదు. ఖచ్చితంగా కేసులు నమోదు చేసి పంపిస్తున్నాము. మీరు కూడా చూస్తున్నారు, నల్గొండ పట్టణంలో ఎక్కడ దొరికినా కానీ ఏమాత్రం దొరికినా ఖచ్చితంగా కేసు నమోదు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.